వెల్కమ్ బ్యాక్. ఇప్పుడు కొత్త మాడ్యూల్ 3 ఆపరేటర్స్ అన్నమాట. ఈ మాడ్యూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసి మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి చూద్దాం. అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇన్ Python we perform various mathematical operations with numbers. Let's explore commonly used arithmetic operations. ఫస్ట్ వచ్చేసరికి అడిషన్ ఉంటుంది. అడిషన్ అంటే 6+3 ఎంత 9. తర్వాత అర్థమెటిక్ ఆపరేటర్ అయితే మైనస్ 6 మైనస్ 3 ఎంత 3. మల్టిప్లికేషన్ 6 ఇంటూ 3 18. దాని డివిజన్ 6/3 2.0 అట్లా. ఇంకోటి ఇంటీజర్ డివిజన్ అంటే 10/3 కొట్టినాకో ఇది ఏమైతే అంటే 3 అంటే ఇంటీజర్ 10 is divided by 3 ఈక్వల్స్ టు ఎంత అది 3.33333. సో ఇక్కడ ఇంటీజర్ డివిజన్ రిటర్న్స్ ఓన్లీ ద హోల్ నంబర్ పార్ట్ విచ్ ఇస్ 3. సో నువ్వు ఇట్లా పెట్టినావుకో ఇంటీజర్ డివిజన్ ఇట్లా 2 స్లాష్లు పెట్టినావుకో దీని అర్థం ఏంటంటే మనకు వచ్చే రిజల్ట్స్ ఏంటి 3.333. సో ఆ డెసిమల్ తర్వాత వచ్చే పార్ట్ని ఏం పట్టించుకోరు. ఏదైతే హోల్ పార్ట్ ఉంటుందో పాయింట్కి ముందు డెసిమల్ పాయింట్కి ముందు దాన్ని ప్రింట్ చేస్తుంది. దీన్ని ఇంటీజర్ డివిజన్ అంటారు. ఇక మాడ్యులస్ అనేది 0 ప్రింట్ చేస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు 6 మాడ్యులస్ 3 ఉంది, 3 2 6 రిమైండర్ అనమాట. ఈ మాడ్యులస్ రిమైండర్ ప్రింట్ చేస్తుంది అనమాట. అదే ఉంది గెట్ ద రిమైండర్ ఆఫ్ ద డివిజన్ చేయాలంటే మనం మాడ్యులస్ వాడాలి. ఇంకోటి ఎక్స్ప్లెనేషన్ అంటే ఇప్పుడు ఏ ఇంటూ బి దాని అర్థం ఏంటంటే 6^3 అని అర్థం. 6^3 రాయాలంటే ఏ ఇంటూ బి రాయాలంటే. ఓకేనా, అర్థమైందా? ఇవన్నీ బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్. సారీ ఏమంటున్నాడు టాస్క్ ఏమొచ్చింది టాస్క్ ఇచ్చి ప్రింట్ ద సమ్ ఆఫ్ 21 and 40. 21 ఇచ్చిండు, 40 రాయాలి. ఇక్కడ 40 రాద్దాం, సబ్మిట్ అవుతుంది. సో 61 అట్లా 7. క్లారిటీ మీకు మంచిగా కనిపిస్తుందో లేదో ఒకసారి నా కామెంట్ సెక్షన్లో పెట్టాను. సో దట్ మీ ఫీడ్బ్యాక్ బట్టే నేను నా వాయిస్ ఇప్పుడు ఇక్కడ అక్షరాలు కనిపిస్తున్నాయా లేదా ఏం చేయాలని నేను ఫర్దర్ తీసుకుంటాను. మీ ఫీడ్బ్యాక్ లేనప్పుడు నేను ఏం చేయలేను కదా. నేను ఆల్రెడీ వీడియోస్ చెక్ చేసుకుంటూ ఉంటున్నాను కానీ సో మీకు కూడా ఏమైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నా అసైన్మెంట్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వాల్యూని అసైన్ చేస్తారు. మనం ఇంతకుముందు వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్ క్లాస్లో వేరియబుల్ డిక్లేర్ చేసినాక వేరియబుల్ లోపల ఒక వాల్యూని స్టోర్ చేస్తాం. ఏంటి ఇప్పుడు ఏజ్ ఈక్వల్స్ టు 18. ఏజ్ అనేది ఒక వేరియబుల్, దాని లోపల ఏం స్టోర్ చేస్తున్నావు 18 అనే నెంబర్ ఎలా స్టోర్ చేస్తున్నావు మిడిల్లో ఈక్వల్స్ టు రాస్తున్నావు. ఏదైతే ఈక్వల్స్ టు ఉందో దాన్ని అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు. ఓకేనా, బేసిక్ అసైన్మెంట్ ఆపరేటర్ అది ఈక్వల్స్ టు ఒకటి. కాంపౌండ్ అసైనింగ్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇంకోటి అసైన్మెంట్ ఆపరేటర్ అర్థమైంది కదా. కాంపౌండ్ అసైన్మెంట్ అంటే అసైన్మెంట్ ఆపరేటర్ ఏంటి ఈక్వల్స్ పెడితే అది 11/length లోపల స్టోర్ అవుతుంది. దాంతోపాటు ఇంకా అసైన్మెంట్తో పాటు ఇంకా 2-3 కలపచ్చు అనమాట వేరే ఆపరేటర్స్. అవి ఏంటో చూపిస్తుంది చూడండి. ఇప్పుడు లెంత్ ఈక్వల్స్ టు లెంత్ ప్లస్ 5 అంటే లెంత్ ఇప్పుడు 15 ఉంది కదా, 15 లోపల లెంత్ ఇప్పుడు లెంత్ లోపల ఎన్ని ఉన్నాయి 15 ఉంది, 15 ప్లస్ 5 ఎంత అవుతుంది 20 అవుతుంది. సో ఆ 20 ఈ లెంత్లో స్టోర్ అవుతుంది. అవుట్పుట్ ప్రింట్ లెంత్ అని కొడితే ఇప్పుడు నీకు అవుట్పుట్ 20 వస్తుంది అట్లా. ఇప్పుడు కాంపౌండ్ ఆపరేటర్ ఎట్లా అంటే దీన్ని ఈ ఈ 2 స్టేట్మెంట్లని ఎట్లా రాస్తాడు షార్ట్ ఫామ్లా లెంత్ ఈక్వల్స్ టు 15 అని పెట్టేసేసి లెంత్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే లెంత్ లోపలకి అయితే లెంత్ 15 దాని లోపలికి ప్లస్ 5 అవుతుంది. అప్పుడు ఇట్లా చేసినా సేమ్ అవుట్పుట్టే, ఇట్లా చేసినా సేమ్ అవుటే. కానీ ఈ ప్లస్ ఈక్వల్స్ టు అనేది ఏదైతే ఈక్వల్స్ ఆపరేటర్ ఉందో దాని ముందు ప్లస్ పెట్టినాం అంటే దాని అర్థమైంది అంటే 5 అన్నది యాడ్ అవుతుంది లెంత్ వేరియబుల్లోకి. అట్లనే డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇప్పుడు -5 కూడా వేయచ్చు, మైనస్ ఈక్వల్స్ టు ఇంటూ ఈక్వల్స్ టు డివిజన్ ఈక్వల్స్ టు పర్సెంటేజ్ ఈక్వల్స్ టు. సో ఇవన్నీ డిఫరెంట్ వాడచ్చు మనం.
ఇక్కడ చూడు, యూజింగ్ ద అసైన్మెంట్ ఆపరేటర్ అవుట్పుట్ ద రిమైండర్ వెన్ ద లెంత్ ఈస్ డివైడెడ్ బై 3. లెంత్ ఈస్ డివైడెడ్ బై 3 అంట. లెంత్ డివైడెడ్ బై 3, లెంత్ ఈస్ డివైడెడ్ బై 3 అన్నాడు. సో నేను ఏం చెప్పిన, అసైన్మెంట్ ఈక్వల్తో పాటు ఇవి కూడా పెట్టచ్చు. ఇప్పుడు చూడు కరెక్ట్ వస్తుంది అసలు. అసైన్మెంట్ అవుట్పుట్ ద రిమైండర్ వెన్ ద రిమైండర్ ప్రింట్ చేయమన్నా. రిమైండర్ ప్రింట్ చేయడానికి మనం ఏం వాడతామంటే పర్సెంటేజ్ వాడతాం, సారీ డివిజన్ వాడతాం. ఇక మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకొకటి, ఈక్వల్స్ టు ముందే మైనస్ ఉంది, ఈక్వల్స్ టు ముందే మల్టిప్లికేషన్ ఉంది, ఈక్వల్స్ టు ముందే డివిజన్, ఈక్వల్స్ టు ముందే మాడ్యులస్ ఉంది. మేము మాడ్యులస్ అంటాం. సో అంతే తప్ప ఈక్వల్స్ తర్వాత లేదు. సో ఈ ఈక్వల్స్ తర్వాత చేస్తే ఈ సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి. సో ఈ అసైన్మెంట్ ఆపరేటర్తో పాటు ఈ కాంపౌండ్ ఆపరేటర్స్ అంటే రెండు కలిపి కూడా రాయొచ్చు. మైనస్ ఈక్వల్స్ టు అంటే ఏ అయితే ప్రాతో రాస్తో అది మైనస్ అవుతుంది. ఇంటూ ఈక్వల్స్ టు రాస్తే నెక్స్ట్ నెంబర్తో ఆ లోపల ఉన్న ఈ ఎక్స్ అనే వేరియబుల్తోని 3 మల్టిప్లికేట్ అవుతుంది. స్లాష్ ఈక్వల్స్ టు రాస్తే ఇప్పుడు లెంత్ లోపల 11 ఉంది కదా, 11% 3 అవుతుంది. అది లెంత్ లోపల స్టోర్ అవుతుంది. సేమ్ అట్లా అన్నమాట. అదే ఇక్కడ రాసింది. ఏం చేస్తుంది, మనం రాసిన స్టేట్మెంట్ రిమైండర్ ఫైన్ చేసేసి ఆ వచ్చే రిజల్ట్ తీసుకుపోయి మళ్ళీ ఎక్స్లో స్టోర్ చేస్తుంది. ఇట్లా రెండు లైన్లో అవసరం లేదు, మళ్ళీ ఇట్లా డైరెక్ట్ ఈ ఒక్క లైన్ రాస్తే అయిపోతుంది సింపుల్గా. అయితే ఆపరేషన్ చేస్తుంది, ఫైన్ యాడ్ చేసి ఆటోమేటిక్ మళ్ళీ అప్డేట్ అయిపోతుంది లెంత్ వాల్యూ. అట్లా అందుకే ఈ రెండు కలిపి కూడా వాడచ్చు. వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ ద ఆఫ్టర్ ద స్టేట్మెంట్. సో ఇక్కడ ఏముంది, 7 ఉంది. సో 7 into 3 అంటే 7 1 7 7 2 4 7 3 21, రైట్. 21 అనేది వచ్చి ఆ 21 అప్డేట్ అవుతుంది. సో ఆన్సర్ 21 వస్తుంది అట్లా. సో ఇనిషియల్గా ఎక్స్ వాల్యూ 7, ఎప్పుడైతే దాని మల్టిప్లికేషన్ 3 చేసినప్పుడు 21. సో మల్టిప్లికేషన్ అయ్యి ఎక్స్ వాల్యూ అప్డేట్ అవుతుంది ఇట్లా రాసినాకు కాంపౌండ్ అసైన్మెంట్ వాడుతుంది. వాట్ విల్ ద అవుట్పుట్ ఆఫ్ ఇప్పుడు 10 అన్నది ఏలో స్టోర్ అయింది, ఇది ఇట్లా స్టోర్ అయింది. సో ఇప్పుడు ఏ బై ఈక్వల్స్ టు బి అంటే 10/2 ఏంటి అవుతుంది, 5 అవుతుంది. ఆ 5 వెయ్యి అక్కడ స్టోర్ అవుతుంది. 5.0నా 5.0. సో ద కోడ్ స్నిపెట్ డిమాన్స్ట్రేట్ అవుట్పుట్ ద కాంపోనెంట్స్. సో ఇనిషియల్గా ఏ వాల్యూ 10 ఉంది, బి వాల్యూ 20 ఉంది. సో ఏ బై బి చేసినప్పుడు ఎక్సిక్యూట్ అయినప్పుడు ఏ బై బి ఫార్మ్ అంటే 10/2 అవుతుంది. రిజల్ట్కి ఎంత వస్తుంది, 5.0 వస్తుంది. సో ఇక్కడ ఎందుకు 5 ఇప్పటికి మనం ఫస్ట్ 5 పెట్టినాం, ఎర్రర్ రాంగ్ ఆన్సర్ వచ్చింది. 5.0 కరెక్ట్ వచ్చింది. ఎందుకంటే ఇక్కడ స్లాష్ ఎప్పుడైతే నువ్వు డివిజన్ చేసినప్పుడు పైథాన్ అనేది ట్రూ డివిజన్ చేస్తుంది. ట్రూ డివిజన్ చేసినప్పుడు ఆ రిజల్ట్ ఎగ్జాక్ట్లీ ఎట్లా ఫ్లోటింగ్ నెంబర్ అంటే డివిజన్ చేసినప్పుడు అది ఎంత అక్యురేట్గా ఉంటుంది అంటే ఇక్కడ 5 ఇప్పుడు 2 ఇక్కడ ఆల్రెడీ అయిపోయింది, 2 5s 10 అయిపోయింది. కానీ అయినప్పటికీ అక్కడ 5.0 అని ప్రింట్ చేస్తుంది, అది గుర్తుపెట్టుకో. సీనారియో బేస్డ్ క్వశ్చన్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆఫ్టర్ ద ఫాలోయింగ్ కోడ్. ఎక్స్ వాల్యూ ఎంత. సో ఫస్ట్ 10 ఉండే అమ్మ. సో 10 ఇప్పుడు 10 + 5 అంటే అంటే అవుతుంది 15 అవుతుంది. అది 15 into 2 30 అంటే మీకు అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఏముంది, ఎక్స్ ఈక్వల్స్ టు 10 అన్నాడు. తర్వాత ఏమైంది, ఎక్స్ ప్లస్ ఈక్వల్స్ టు 5 అంటే ఏమైపోతుంది అంటే ఎక్స్ లోపలికి +5 చేసింది కాబట్టి ఎక్స్ +5 చేసిన అంటే 10 + 5 చేసిండు. దాని అర్థం ఆ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే +5. సో అది ఎంత అవుతుంది, 15 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ ప్రజెంట్ వాల్యూ అంటే 15. సో వాడు ఏం చేస్తున్నా ఆ 15ని మళ్ళీ ఇంటూ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు 15 into 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎంత, 30. సో ఫైనల్ నీకు ఆన్సర్ ఎంత వస్తుంది, 30 వస్తుంది.
30 కొట్టేసి సబ్మిట్ కొట్టేద్దాం. డన్. అట్లా అది ముచ్చట. ఓకే. కెన్ యూ స్వాప్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి యూజింగ్ జస్ట్ అసైన్మెంట్ అథమెటిక్ ఆపరేషన్ అండ్ అసైన్మెంట్ అసైన్మెంట్ assume A and B, write the out your solution in the space given in the ID. సో మనం ఏం చేయాలంట, ఈ రెండు వాల్యూస్ని స్వాప్ చేయాలంట. ఏ అండ్ బిని. ఏ ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు, బి ఈక్వల్స్ టు 5 ఇచ్చిండు. రెండు వాల్యూస్ని స్వాప్ చేయాలంట. జస్ట్ ఇప్పటికి నేర్చుకున్న అర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ వాడి ఎట్లా చేద్దాం ఆలోచించండి మీరు. ఈ టైం పెట్టారు 10 minutes 55 seconds పాపి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి, నేను ఆలోచిస్తా. చేయొచ్చు. ఎట్లా చేయాలంటే దాన్ని ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి చేయాలి. దాని అర్థం అయిపోతుంది. ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఏ ప్లస్ బి చేయాలి. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి చేస్తే ఎంత అవుతుంది, 8 అవుతుంది దాని ఆన్సర్. అంటే 3 + 5 అవుతుంది. ద ఈక్వల్స్ టు 8. ఓకే. ఏ లోపల ఇప్పుడు 8 ఉంది. బి ఈక్వల్స్ టు 8 మైనస్ ఏ మైనస్ బి ఈక్వల్స్ టు ఏ మైనస్ బి వేయాలి. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత మనకి 8 మైనస్ బి ఎంత 5 ఈక్వల్స్ టు ఎంత 3. సో బి అనే లోపల ఏమైంది 3 స్టోర్ అయింది. డన్. ఇక తర్వాత ఇప్పుడు ఏ చేద్దాం. ఏకి ఏం కావాలి, 5 కావాలి కదా. మళ్ళీ ఇక్కడ ఏ మైనస్ బి చేస్తే అయిపోయింది. ఏం లేదు, ఏ నంబర్ ఇచ్చిండు, బి నంబర్ ఇచ్చిండు, ఆ రెండింటిని స్వాప్ చేయమంటాడు ఆర్థమెటిక్ అండ్ అసైన్మెంట్ వాడు. సో ఏ వాల్యూ ఎంత అనేది ఇప్పుడు 8 మైనస్ బి వాల్యూ ఎంత 3 అవుతుంది. అప్పుడు 8 మైనస్ 3 ఎంత ఈక్వల్స్ టు 5. అట్లా వస్తుంది అన్నమాట.